హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మీకు నేను సింపుల్గా పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక చిన్న కడాయి పెట్టుకోండి. అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనము ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు వేసుకోవాలండి. ఇవి వేసుకొని ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలండి. మనకు పచ్చి కొబ్బరి ఇంట్లో రెగ్యులర్గా ఉంటుంది కదండి. మనం ఇంట్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు కానీ, టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ అవి కొబ్బరిలు వట్టిగా పడేసేయకూడదండి, ప్రసాదాలు కాబట్టి. వాటిని వట్టిగా తింటే మంచిదే. లేదంటే కనీసం ఇలా చట్నీ ఎలాగైనా చేసుకొని వాడుకోండి. ప్రసాదాలు వేస్ట్ చేయకూడదు కదండి. చూడండి, ఇలా కొద్దిగా ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి హెల్త్కు చాలా మంచిదండి, చాలా బలం కూడా పచ్చి కొబ్బరి. చూడండి, ఇలా కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకున్నాక ఇది మొత్తం కూడా మంచిగా ఫ్రై కావాలండి. దీనిలో ఈ పచ్చి కొబ్బరి చట్నీ మనం దేనిలోకైనా వాడుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్టు. మనకి ఇడ్లీలోకైనా, దోశలోకైనా కూడా, రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా వాడచ్చండి. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఇందులోనే కొంచెం ఒక చిన్న స్పూను జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఒక 2-3 వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోండి. చూడండి, ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై కావాలండి. ఈ పచ్చడి చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి, చాలా తొందరగానే అయిపోతుంది. అప్పటిదప్పుడు కావాలి అంటే తొందరగా చేసుకోవచ్చండి ఎప్పుడైనా. చూడండి, ఇలా చేసుకోవాలి. కాకపోతే ఈ పచ్చడి ఏ పూటకి ఆ పూటనే చేసుకోవాలండి. మార్నింగ్ చేసింది నైట్ వరకు ఉంచకూడదు, అలా ఉంటే కొద్దిగా టేస్ట్ బాగుండదండి. చూడండి, 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను. ఇందులోకి ఒక చిన్న చింతపండు ముక్క వేయాలండి. ఇది మొత్తం మంచిగా ఫ్రై కావాలండి. పచ్చిమిర్చి, ఈ పప్పులు అన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్నది, మా ఇంట్లో అయితే కొబ్బరి పచ్చడి ఇష్టం అండి, నేనైతే ఎక్కువగా చేస్తూ ఉంటాను. చూడండి, పచ్చి కొబ్బరితో చాలా రెసిపీస్ ఉంటాయండి. లడ్డు చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి అన్నం కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరి యూజ్ చేయడం హెల్త్కి చాలా మంచిదండి. పచ్చి కొబ్బరి, కొబ్బరి పాలు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి. చూడండి, ఇలా మొత్తం ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లారనివ్వాలండి. ఇది చల్లారాక ఈ పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారాక ఒకటే మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొద్దిగా అవసరమైతే వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా వేయకూడదు, చూసుకుంటూ కొన్ని వేసుకొని చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా పట్టుకోవాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది చట్నీ. ఇది మొత్తం కూల్ అయ్యాక మిక్సీ వేసుకొని కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మిక్సీ వేసేటప్పుడు చూడండి, సాల్ట్ వేసుకొని ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి, మరీ లూజ్గా ఉండకూడదు. చూడండి, మరీ మెత్తగా కూడా పట్టుకోకూడదు. ఇలా చేసుకున్నాక ఈ పచ్చడికి పోపు వేసుకున్నా బాగానే ఉంటుందండి, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. నేనైతే మళ్ళీ పోపు వేయలేదు. చూడండి, ఇది బాగుంటుంది ఇలా. థ్యాంక్ యూ. నచ్చితే